హలో ఎవ్రీవన్. ఈ వీడియోలో మనం లీడ్ కోడ్‌లోని ఫస్ట్ ప్రాబ్లమ్ అయిన 2 సమ్ ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేద్దాం. అసలు 2 సమ్ అంటే ఏంటంటే, ఏవైనా ఒక 2 నంబర్స్‌ని మనం యాడ్ చేసినప్పుడు మనకు కావాల్సిన టార్గెట్ అనేది రావాలి. సో, ఒకసారి ఈ డిస్క్రిప్షన్ చదవండి. గివెన్ అన్ అరే ఆఫ్ ఇంటిజర్ నమ్స్ అండ్ అన్ ఇంటిజర్ టార్గెట్ రిటర్న్ ఇండిసెస్ ఆఫ్ ద 2 నంబర్స్ సచ్ దట్ దే యాడ్ అప్ టు టార్గెట్. నమ్స్ అనే ఒక అరే ఆఫ్ ఇంటీజర్స్ అనేవి మనకిచ్చారు. సింపుల్‌గా ఇంటీజర్ అరే అనేది మనకిచ్చారు. అండ్ టార్గెట్ అనేది ఒక ఇంటీజర్ మనకిచ్చారు. అండ్ రిటర్న్ ఇండిసెస్ ఆఫ్ ద 2 నంబర్స్ సచ్ దట్ దే యాడ్ అప్ టు టార్గెట్. అంటే ఏవైనా ఒక 2 నంబర్స్‌ని మనం యాడ్ చేసినప్పుడు అవి మన టార్గెట్‌కి ఈక్వల్ అవ్వాలి. అప్పుడు మనం ఏం రిటర్న్ చేయాలి? ఆ 2 నంబర్స్ యొక్క ఇండిసెస్ అంటే ఇండెక్స్ వాల్యూస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి. నమ్స్ అనే ఒక అరే ఇచ్చారు. ఈ అరేలో ఏవైనా 2 నంబర్స్‌ని మనం యాడ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ 2,7ని గానీ, 2,11 గానీ యాడ్ చేయాలి. యాడ్ చేసినప్పుడు టార్గెట్ అనేది 9 రావాలి. సో, అలా 9 వచ్చినప్పుడు ఈ నంబర్స్ ఉన్నాయి కదా ఈ అరేలో, వాటి యొక్క ఇండెక్స్ వాల్యూస్. ఆ ఇండెక్స్ వాల్యూస్ ఏవేవి మనం యాడ్ చేసామో ఆ ఇండెక్స్ వాల్యూస్ మనం రిటర్న్ చేయాలి. సో, ఇక్కడ సింపుల్‌గా చూడండి, టార్గెట్ 9 రావాలి అంటే మనం ఏ వాల్యూస్ యాడ్ చేయాలి? 2,7ని యాడ్ చేయాలి. ఓకే. 2 అనే వాల్యూ ఎక్కడుంది? 0th ఇండెక్స్‌లో ఉంది. 7 అనేది ఫస్ట్ ఇండెక్స్‌లో ఉంది. అప్పుడు ఆ 0 ఇండెక్స్‌ని, ఫస్ట్ ఇండెక్స్‌ని ఒక అరేలో పెట్టి ఆ అరేని మనం రిటర్న్ చేయాలి. ఓకే. కాన్సెప్ట్ అనేది ఏ లాంగ్వేజ్‌లోనూ ఒకేలా ఉంటుంది. పైథాన్ కానివ్వండి, జావా కానివ్వండి, ఏదైనా ఒకేలా ఉంటుంది. కానీ నేను జావాలో రాస్తాను. ఓకే. జావాలో కోడ్ అనేది రాస్తాను. కాన్సెప్ట్ అర్థం చేసుకోండి. మీరు ఏ లాంగ్వేజ్ అయితే నేర్చుకుంటున్నారో ఆ లాంగ్వేజ్ తగ్గట్టు మీరు కోడ్ రాయండి. ఓకే. సో, సింపుల్‌గా నేనైతే జావాలో రాస్తాను. అండ్ ఇక్కడ మనం ఈ ప్రాబ్లమ్‌ని అప్రోచ్ అవ్వడానికి, సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయడానికి డిఫరెంట్ వేస్ ఉంటాయి. ఓకే. బ్రూట్ ఫోర్స్ అని అంటారు. బ్రూట్ ఫోర్స్ అంటే సింపుల్‌గా ఫర్ లూప్స్ అవి యూజ్ చేసి రాయొచ్చు. అండ్ డీఎస్ఏ అంటారు. డీఎస్ఏ అంటే మ్యాప్స్ ఇలాగా లింక్డ్ లిస్ట్ ఇలాంటివి యూజ్ చేసి రాయొచ్చు మనం. సో, నేను ఇక్కడ డీఎస్ఏ ఫాలో అవుతున్నాను. ఎందుకు డీఎస్ఏ ఫాలో అవుతున్నానంటే, మనం సొల్యూషన్ రాసేటప్పుడు అది సబ్మిట్ చేస్తాం. సబ్మిట్ చేసిన తర్వాత రన్ టైమ్ అనేది 0 ఎంఎస్ వచ్చేటట్లు మనం ట్రై చేయాలి. ఒకవేళ 0 ఎంఎస్ రాకపోయినా 0కి దగ్గరగా వచ్చేటట్లు ట్రై చేయాలి. ఎక్కువ ఎంఎస్ వచ్చిందంటే మిల్లీ సెకండ్స్ రన్ టైమ్ పెరిగిపోతుంది. సో, మనం ఎప్పుడైనా కోడ్ అనేది తక్కువ రన్ టైమ్‌లోకి రెడ్యూస్ చేస్తూ రావాలి. సో, దానికి రిలేటెడ్‌గా మనం కోడ్ అనేది రాయాలి. సో, ఇక్కడ నేను నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్ అయిన హ్యాష్ మ్యాప్ యూజ్ చేసి ఈ కోడ్ అనేది రాద్దాం అనుకుంటున్నా. సో, అసలు హ్యాష్ మ్యాప్ అంటే ఏంటంటే, ఏ హ్యాష్ మ్యాప్ ఈస్ ఎ డేటా స్ట్రక్చర్. అదొక నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్ దట్ స్టోర్స్ ఐటమ్స్ ఇన్ కీ వాల్యూ పెయిర్స్. కీ వాల్యూ పెయిర్స్‌లో అది ఐటమ్స్‌ని స్టోర్ చేసుకుంటుందంట. కీ వాల్యూ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, కీ ఉంటది. దానికి కరస్పాండింగ్ వాల్యూ ఉంటది. ఈ హ్యాష్ మ్యాప్ అనేది మ్యాప్ అనే ఒక ఇంటర్ఫేస్‌ని ఇంప్లిమెంట్ చేస్తది. ఓకే. జావాలో చెప్తున్నాను నేను. కాన్సెప్ట్ మాక్సిమం అన్నిట్లో ఒకేలా ఉండొచ్చు. సో, మ్యాప్ అనే ఒక ఇంటర్ఫేస్‌ని ఇంప్లిమెంట్ చేస్తది. అండ్ అన్లైక్ అరేస్ విచ్ యూజ్ సీక్వెన్షియల్ నంబర్స్ ఇండిసెస్ టు ఫైండ్ డేటా, ఏ హ్యాష్ మ్యాప్ అలౌస్ యూ టు అసోసియేట్ ఏ కస్టమ్ యూనిక్ కీ విత్ ఏ వాల్యూ మేకింగ్ డేటా రిట్రీవల్ ఎక్స్ట్రీమ్లీ ఫాస్ట్. ఇక్కడ అరేస్‌లో ఏంటి? ఇండెక్స్ వాల్యూస్ ఉంటాయి. 0, 1, 2, 3 అలా. కానీ హ్యాష్ మ్యాప్‌లో అలా కాదు. కీ వాల్యూస్ ఉంటాయి. యూనిక్ కీస్ అనేవి ఉంటాయి. వాల్యూస్ అనేవి మల్టిపుల్‌గా రాయొచ్చు మనం. కానీ కీ అనేది మాత్రం యూనిక్‌గా ఉంటది. 1, 2, 3 అలా యూనిక్‌గా ఉంటది. ఓకే. ఇక్కడ డేటా రిట్రీవల్ అనేది కూడా చాలా ఫాస్ట్‌గా ఉంటది. మనకిక్కడ టైమ్ కాంప్లెక్సిటీ వచ్చేసి బిగ్ ఆఫ్ 1లోనే మనం రిట్రీవ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ గెట్ అనే మెథడ్ ఉంటది. ఆ గెట్ అనే మెథడ్‌ని మనం వాడినప్పుడు టైమ్ కాంప్లెక్సిటీ అనేది O ఆఫ్ 1 వస్తది. సో, చాలా తక్కువ కదా! సో, అందుకోసమే ఈ హ్యాష్ మ్యాప్ అనేది మనం యూజ్ చేస్తాం. సో, ఒకసారి ఇక్కడ మెథడ్స్ చూడండి. పుట్ కే అంటే కీ, వి అంటే వాల్యూ. అంటే మనం ఇక్కడ పుట్ చేసేటప్పుడు, అంటే పుట్ అంటే ఏంటి? మనం హ్యాష్ మ్యాప్‌లోకి ఏమైనా వాల్యూని యాడ్ చేసేటప్పుడు 2 వాల్యూస్ అనేవి మనం పంపించాలి. ఒకటేమో కీ వాల్యూ, ఒకటేమో కీ, రెండోదేమో వాల్యూ.
మనం ఎప్పుడైతే గెట్ ఆబ్జెక్ట్ ఇక్కడ చూడండి కీ, మనం ఎప్పుడైతే ఆ కీని కాల్ చేస్తామో ఆటోమేటిక్గా ఆ కీ లోపల ఉన్న వాల్యూ అనేది మనకి రిటర్న్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2 1 2 అనేదేమో మనకి కీ, 1 అనేది వాల్యూ. ఓకే, ఇలా మనం స్టోర్ చేసినప్పుడు మనం 2ని కాల్ చేస్తే 1 అనే వాల్యూ మనకి రిటర్న్ అవుతుంది. ఓకే, అండ్ నెక్స్ట్ కంటెన్స్ కీ అంటే కీ అనే ఈ కీ ఉంది కదా, ఒక వాల్యూ అనేది మనం ఇక్కడ పాస్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ 2 కానీ 3 కానీ అలా వాల్యూ అనేది పాస్ చేస్తాం. పాస్ చేసినప్పుడు ఆ వాల్యూ అనేది ఈ కీస్లో ఉందా లేదా అని మనకి చెక్ చేసిద్ది. ఓకే, అండ్ ఇంకా చాలా మెథడ్స్ ఉంటాయి హ్యాష్ మ్యాప్లో. నేను మెయిన్గా ఈ ప్రాబ్లంలో ఈ 3 యూజ్ అవుతాయి కాబట్టి ఈ 3 గురించి చెప్తున్నాను. అండ్ నెక్స్ట్ ప్రాబ్లంలోకి వెళ్ళినట్లయితే ఇక్కడ మనం హ్యాష్ మ్యాప్ అనే కాన్సెప్ట్ యూజ్ చేస్తున్నాం కాబట్టి ఫస్ట్ ఒక ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేసుకోవాలి. సో మ్యాప్ అంటే ఇక్కడ ఇంటర్ఫేస్ అండ్ ఇంటీజర్ ఈ ఇంటీజర్ ఏంటంటే కీ యొక్క డేటా టైప్, ఇదేమో వాల్యూ యొక్క డేటా టైప్. ఓకే, మనం కీ వాల్యూ 2 తీసుకున్నాం కాబట్టి ఇక్కడ 2 ఇంటీజర్స్ అనేవి నేను రాశాను. నెక్స్ట్ ఆబ్జెక్ట్ నేమ్, సో మ్యాప్ అని తీసుకున్నా, మ్యాప్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ నేమ్ ఈక్వల్ టు న్యూ హ్యాష్ మ్యాప్. ఈ హ్యాష్ మ్యాప్ అనేది ఏంటిది, క్లాస్. సో ఈ హ్యాష్ మ్యాప్ అనే క్లాస్కి మనం మ్యాప్ అనే ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తున్నాం. ఓకే, సో నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మనం ఒక ఫర్ లూప్ తీసుకుంటాం. ఫర్ లూప్ ఎందుకంటే మనం అరేలోని ప్రతి వాల్యూని చెక్ చేసుకుంటూ వెళ్ళాలి. ఫర్ ఇంట్ I ఈక్వల్ టు 0, I లెస్ దెన్ nums డాట్ లెంత్ I ప్లస్ ప్లస్. ఓకే, అండ్ నెక్స్ట్ స్టెప్కి వెళ్ళే ముందు నేను మీకు ఒక చిన్న కాన్సెప్ట్ చెప్తాను. ఏంటంటే ఇప్పుడు మన దగ్గర టార్గెట్ 9 అనేది ఉంది. ఓకే, నాకు ఫస్ట్ అరేలో ఫస్ట్ వాల్యూ తీసుకున్నా. ఫర్ లూప్లోకి వెళ్ళినప్పుడు మనం ఫస్ట్ వాల్యూ రిటర్న్ చేసుకుంటాం కదా, సో ఫస్ట్ వాల్యూ వస్తుంది మనకి. ఈ ఫస్ట్ వాల్యూ 2 అనేది ఉంది ఇక్కడ. ఈ అరే చూడండి, దీంట్లో 2 అనేది ఉంది. ఇప్పుడు నాకు 2కి ఇంకొక వాల్యూని యాడ్ చేసి 9 రావాలి. అది ఆ వాల్యూ ఏమి యాడ్ చేయాలని మనకి ఎలా తెలుస్తుంది? మన దగ్గర ఉన్న ఈ టార్గెట్లో నుంచి ఈ ఫస్ట్ వాల్యూని తీసేస్తే ఆటోమేటిక్గా మనకి కావాల్సిన వాల్యూ వస్తుంది కదా, అర్థమైందా? ఆ కావాల్సిన వాల్యూ మనకు వస్తుంది కదా, ఆ వాల్యూని మనం ఇక్కడ సి అనే దాంట్లో స్టోర్ చేసుకుంటాం. సో ఇక్కడ చూడండి, సి ఈక్వల్ టు టార్గెట్ మైనస్ నమ్స్ ఆఫ్ ఐ. నమ్స్ ఆఫ్ ఐ అంటే కరెంట్ ఇప్పుడు మనం నమ్స్ ఆఫ్ ఐ ఈక్వల్ టు 0 అంటే ఫస్ట్ వాల్యూ దగ్గర ఉన్నాం. ఓకే, ఆ ఫస్ట్ వాల్యూని టార్గెట్లోంచి నేను మైనస్ చేస్తున్నా. సో నాకేం వస్తుంది, సి అనే ఒక కాంప్లిమెంటరీ వాల్యూ వస్తుంది. సో ఆ కాంప్లిమెంటరీ వాల్యూని నేనేం చేస్తానంటే హ్యాష్ మ్యాప్లో ఉందా లేదా అని చెక్ చేస్తా. ఓకే, హ్యాష్ మ్యాప్లో ఉందా లేదా అని చెక్ చేస్తా. సో ఒక్క నిమిషం, ఇనిషియల్గా మనం ఇప్పుడే క్రియేట్ చేస్తాం మ్యాప్ని. సో ఆ మ్యాప్లో మనకి ఏం వాల్యూస్ మనం ఇన్సర్ట్ చేయలేదు కదా, సో ఆ మ్యాప్ అనేది ఏంది, ఎంటీగా ఉంటుంది, అంతేనా? సో అలా ఎందుకు చేయాలి అంటే చూడండి, జాగ్రత్తగా వినండి. ఈ నమ్స్ ఆఫ్ ఐ ఇది ఒక నెంబర్, ఓకేనా? అండ్ ఈ కాంప్లిమెంటరీ అనేది ఏంటిది, రెండో నెంబర్. ఈ 2 నెంబర్లని కలిపితేనే కదా మనకి టార్గెట్ అనేది వస్తుంది, అంతేనా? ఈ నమ్స్ ఆఫ్ ఐ అనేది ఇండెక్స్ వాల్యూ ఎక్కడే ఉంది, 0. సో మనకి ఈజీగా వస్తుంది. కానీ దాని యొక్క కాంప్లిమెంటరీ అంటే ఇంకొక నెంబర్ ఉంది చూసారా, దాని యొక్క 7, ఆ నెంబర్ యొక్క ఇండెక్స్ వాల్యూ మనకి ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే ఆ ఇండెక్స్ వాల్యూని మనం ప్రీవియస్గా ఈ హ్యాష్ మ్యాప్లో స్టోర్ చేసుకుంటాం. ఓకేనా? స్టోర్ చేసుకొని మనం దాన్ని గెట్ చేసుకొని ఆ ఇండెక్స్ వాల్యూని అండ్ ఇప్పుడు నమ్స్ ఆఫ్ ఐ ఉంది కదా, దాని యొక్క ఇండెక్స్ వాల్యూని రెండింటిని మనం ఒక అరేలో పెట్టి రిటర్న్ చేస్తాం. అదే మన సొల్యూషన్. ఓకే, సో ఇప్పుడు ఫ్లో చూడండి, సేమ్ అదే నేను కోడ్ ఇక్కడ రాస్తున్నా. ఇంట్ సి ఈక్వల్ టు టార్గెట్ మైనస్ నమ్స్ ఆఫ్ ఐ. ఓకేనా? టార్గెట్ మైనస్ నమ్స్ ఆఫ్ ఐ అంటే ఏం లేదు, ఫస్ట్ మనం నమ్స్ ఆఫ్ ఐ ఒక వాల్యూ మన దగ్గర ఉంది, ఇంకొక వాల్యూ ఏంటిది, సి అనేది ఎలా తీసుకుంటున్నాం, టార్గెట్లో నుంచి మన దగ్గర ఉన్న వాల్యూని తీసేస్తే ఆటోమేటిక్గా ఆ సెకండ్ వాల్యూ ఏంటిదో తెలిసిపోయింది కదా, అలా నేను చేస్తున్నా. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2 ఉంది ఫస్ట్ది, 9లో నుంచి 2 తీసేస్తే 7 వస్తుంది.
ఈ 2ని 7ని రెండింటిని కలిపితేనేగా మనకి 9 వచ్చింది. ఓకేనా? ఇలా ఈ రివర్స్ లాజిక్ అనేది నేను ఇక్కడ యూజ్ చేస్తున్నా. అండ్ నెక్స్ట్ మనం ఏం చేయాలంటే చెక్ చేయాలి. ఇఫ్ మ్యాప్ డాట్ కంటైన్స్ కీ ఆఫ్ సి అంటే ఈ సి అనేది ఏంటిది? వాల్యూ. మనకేమొచ్చింది? సి అంటే ఏమొస్తుంది? 7 వస్తుంది. ఈ 7 అనే వాల్యూ వస్తుంది. ఆ వాల్యూ అనేది ఈ హ్యాష్ మ్యాప్లో ఉందా లేదా అని మనం చెక్ చేస్తాం. ఓకేనా? ఆ 7 అనే వాల్యూ ఈ హ్యాష్ మ్యాప్లో ఉందా లేదా అని మనం చెక్ చేస్తాం. స్టార్టింగ్లో ఇప్పుడు హ్యాష్ మ్యాప్ అనేది 0 కదా, సో అదే ఎంటీ కదా, సో దాంట్లో ఏం లేదు. ఓకేనా? అందుకే ఏం లేదు కాబట్టి మనం ఏం చేస్తాం? ఇఫ్ కండిషన్ అనేది ఫెయిల్ అయ్యింది. నెక్స్ట్ ఎల్స్ కండిషన్ అనేది రాస్తాం. ఎల్స్ కండిషన్లో ఏం రాస్తాం అంటే మ్యాప్ డాట్ పుట్ ఆఫ్ నమ్స్ ఆఫ్ ఐ కామా ఐ. సో ఇక్కడ జాగ్రత్త చూడండి. ఇఫ్ కండిషన్ నేను రాయలే, ఇక్కడ ఏం రాయలేదు. అది నేను నెక్స్ట్ చెప్తా ఎందుకు ఎంటీగా ఉంచానని. ఇక్కడ ఇఫ్ కండిషన్ అనేది స్టార్టింగ్లోనే ఫెయిల్ అయిపోయింది. సో నేను ఎల్స్ కండిషన్ రాయాలి. మ్యాప్ డాట్ పుట్ ఆఫ్ నమ్స్ ఆఫ్ ఐ కామా ఐ రాస్తున్నా. ఎందుకు ఇలా రాస్తున్నానంటే మనం ఈ హ్యాష్ మ్యాప్ అనేది ఎంటీగా ఉండటం వల్లే కదా అది ఫెయిల్ అయిపోయింది. సో దాంట్లోకి మనం వాల్యూని ఇన్సర్ట్ చేస్తున్నాం. ఏం వాల్యూని ఇన్సర్ట్ చేస్తున్నాం చూడండి, నమ్స్ ఆఫ్ ఐ కామా ఐ. ఇప్పుడు స్టార్టింగ్ నమ్స్ ఆఫ్ ఐ అంతా 0. ఓకేనా? నమ్స్ ఆఫ్ ఐ 0. సో నమ్స్ ఆఫ్ ఐ 0 ఉంది కాబట్టి ఐ 0 ఉంది కాబట్టి నమ్స్ ఆఫ్ ఐ ఏమైద్ది? 2 అయిద్ది. సో నమ్స్ ఆఫ్ ఐ కామా ఐ 2, 0. సో ఈ 2, 0 అనేది నేను హ్యాష్ మ్యాప్లో స్టోర్ చేస్తున్నా. కీ ఏమో 2, వాల్యూ ఏమో 0. సో ఈ కీస్ అన్ని ఇప్పుడు ఏంటివి? మన అరేలో ఉండే ఎలిమెంట్స్ అనమాట. ఒక్క నిమిషం. ఈ కీస్ అన్ని ఏంటివి? అరేలో ఉండే ఈ ఎలిమెంట్స్. ఇప్పుడు ఈ వాల్యూస్ అన్ని ఏంటివి? ఈ ఇండెక్సెస్. సో నేను ఈ కీ అనే ఈ నెంబర్ని యాక్సెస్ చేస్తే నాకు ఈ వాల్యూస్ అనేవి వస్తున్నాయి కదా, ఈ ఇండెక్స్ వాల్యూస్ అనేవి గెట్ అవుతున్నాయి. నాకు కావాల్సింది కూడా అదే. నేను ఎప్పుడైతే ఈ నెంబర్ని యాక్సెస్ చేస్తానో నాకు ఇండెక్స్ వాల్యూస్ రావాలి. ఆ ఇండెక్స్ వాల్యూస్ నేను డైరెక్ట్గా ఒక అరేలో పెట్టేసి ఆన్సర్ని రిటర్న్ చేస్తా. ఓకేనా? ఇప్పుడు మనకి ఈ 2, 0 అనే పేరుని నేను ఇక్కడ హ్యాష్ మ్యాప్లోకి పుట్ చేస్తున్నా. ఓకేనా? మ్యాప్ డాట్ పుట్ ఆఫ్ నమ్స్ ఆఫ్ ఐ కామా ఐ. ఎందుకు పుట్ చేశాను? నాకు ఈ కండిషన్ ఫెయిల్ అయింది కాబట్టి పుట్ చేశాను. ఫెయిల్ అయితే పుట్ చేయాలా అని మీకు డౌట్ రావచ్చు. ఎందుకు పుట్ చేశా అంటే నెక్స్ట్ స్టెప్లో మనకి ప్రీవియస్గా మనం పుట్ చేసిన వాల్యూ ఉంది చూసారా, అది కానీ మనం యాక్సెస్ చేసామనుకోండి, అప్పుడు మనకి ఆన్సర్ వస్తుంది కదా. సో చూడండి, రిటర్న్ న్యూ ఇంట్ ఆఫ్. ఇది ఎందుకంటే ఒకవేళ మ్యాప్ డాట్ కంటెంట్స్ అనేది ట్రూ అయితే మనం ఇది రిటర్న్ చేయాలి. రిటర్న్ ఇంట్ ఆఫ్ మ్యాప్ డాట్ గెట్ ఆఫ్ సి కామా ఐ. సో ఇక్కడ జాగ్రత్త చూడండి, ఒకవేళ ఇది ట్రూ అయితే నెక్స్ట్ ఇఫ్లో ఇప్పుడు ఫర్ లూప్లో మనం i++ అయింది సెకండ్ దగ్గరికి వెళ్ళాం, సెకండ్ ఎలిమెంట్ దగ్గరికి వెళ్ళాం. అరేలో సెకండ్ ఎలిమెంట్ ఏంటిది? 7. ఇప్పుడు 7ని ఈ కండిషన్లో తీసుకురండి. సి ఈక్వల్ టు టార్గెట్ మైనస్ నమ్స్ ఆఫ్ ఐ. మనకి ఇప్పుడు నమ్స్ ఆఫ్ ఐ ఏంటిది? 7 కదా. సో 9 - 7. 9 - 7 ఎంత? 2. సో ఇప్పుడు 2 సి ఈక్వల్ 2 అనేది ఇక్కడ చెక్ చేస్తాం మనం. కంటెంట్స్ కీ ఆఫ్ సి. ఈ కీస్లో 2 అనే వాల్యూ ఉందా? ఉంది. ఎందుకంటే మనం ప్రీవియస్లీ యాడ్ చేసాం కదా ఈ హ్యాష్ మ్యాప్లోకి. సో ఇప్పుడు ఉంది. ఇప్పుడు ఉంది కాబట్టి దీన్ని గెట్ చేసుకుంటున్నాం. గెట్ చేసుకొని ఒక్క నిమిషం. మ్యాప్ డాట్ గెట్ ఆఫ్ సి దాన్ని గెట్ చేసుకుంటున్నాం. గెట్ చేసుకున్నప్పుడు మనకి ఏం వస్తుంది బయటికి? దాని యొక్క ఇండెక్స్ వాల్యూ అనేది మనకు వస్తుంది. ఈ వాల్యూ అనేది మనకి రిటర్న్ అవుతుంది. అదే కదా ఈ కండిషన్. గెట్ ఆఫ్ సి అంటే ఏంటి? ఆ మెథడ్ ఏం రిటర్న్ చేస్తుంది? దాని యొక్క వాల్యూని రిటర్న్ చేస్తుంది. ఆ వాల్యూ ఏంటిది? 0. 0 అనే ఇండెక్స్ వాల్యూ. 0, ఐ అనేది ఇప్పుడు ఏంటిది? 1 కదా, ఇందాక ఇంక్రిమెంట్ అయింది కదా, ఐ అనేది 1. సో ఇప్పుడు మనకి 2 సి అనేది ఏమో ఇది మొత్తం ఏం రిటర్న్ చేస్తుంది? 0 అని రిటర్న్ చేస్తుంది. ఇదేమో 1 అని రిటర్న్ చేస్తుంది. అంటే ఏంటి? 0, 1 అని రిటర్న్ చేస్తుంది. అదే కదా సొల్యూషన్.
0,1 అని రిటర్న్ చేస్తుంది. ఆ 0 అనేది ఏంటిది? 2 యొక్క ఇండెక్స్ వాల్యూ. 0 అనేది 2 యొక్క ఇండెక్స్ వాల్యూ, 1 అనేది 7 యొక్క ఇండెక్స్ వాల్యూ. ఓకేనా? నెక్స్ట్ ఫైనల్ స్టెప్ చూసామంటే, ఒకవేళ మనకి అసలు ఆ 2,7 అసలు లేవు, ఏంది ఆ 9 వచ్చే వాల్యూస్ అసలు లేవు మనకి. అప్పుడు మనం ఏం చేయాలంటే రిటర్న్ ఎంప్టీ అరేని రిటర్న్ చేయాలి. రిటర్న్ న్యూ ఇంట్ ఆఫ్ 0. ఇక్కడ సైజ్ అనమాట ఇది. ఇంట్ ఆఫ్ 0 అంటే అరే యొక్క సైజు 0 అని, అంటే ఎంప్టీ అరేని మనం రిటర్న్ చేస్తున్నాం. ఎప్పుడు రిటర్న్ చేస్తున్నాం? ఈ ఫర్ లూప్ మొత్తం ఎగ్జిక్యూట్ అయ్యి ఈ కండిషన్స్ అన్ని ఫెయిల్ అయినప్పుడు. ఒకసారి మళ్ళీ స్టార్టింగ్ నుంచి ఈ ఫ్లో చూడండి. ఫర్ లూప్ ఎగ్జిక్యూట్ అయ్యిద్ది. i = 0. i = 0 అయినప్పుడు అరే ఎక్కడ ఉంటుంది? i = 0 అయినప్పుడు ఎక్కడ ఉంటుంది? 2 అనే వాల్యూ మనకి తీసుకుంటాం. ఆ 2 అనే వాల్యూని మనం ఏం చేస్తాం? c = target minus nums of i దాంట్లో చెక్ చేస్తాం. 9 - 2 చేస్తాం. ఏం చేస్తాం? 9 - 2 చేస్తాం. మనకి ఎంత వస్తుంది? 7 అనే వాల్యూ వస్తుంది. ఆ 7 అనే వాల్యూని సిలో స్టోర్ చేసి దీనికి పంపిస్తాం స్టార్టింగ్లో అనమాట. స్టార్టింగ్లో పంపించినప్పుడు సి 7 అనేది ఇక్కడ ఎక్కడైనా ఉందా? లేదు కాబట్టి మనం ఏం చేస్తున్నాం? మ్యాప్ డాట్ పుట్ ఆఫ్ నమ్స్ ఆఫ్ i, i. నమ్స్ ఆఫ్ i అంటే ఏంటి? i = 0, దానికి కరస్పాండింగ్గా ఉండేది నమ్స్ ఆఫ్ i. సో 0th ఇండెక్స్లో ఉన్నది 2 కాబట్టి ఆ 2 అనే వాల్యూని మనం స్టోర్ చేసాం హ్యాష్ మ్యాప్లో. దానికి కరస్పాండింగ్గా ఇండెక్స్ వాల్యూని స్టోర్ చేసాం. ఓకేనా? అరేలో ఉండే ఎలిమెంట్స్ని వాటి ఇండెక్స్ వాల్యూస్ని మనం స్టోర్ చేసుకుంటూ వస్తున్నాం అనమాట ఇక్కడ హ్యాష్ మ్యాప్లో. వాటిని కండిషన్ ట్రూ అయినప్పుడు గెట్ చేసుకుంటున్నాం. గెట్ చేసుకున్నప్పుడు మనకి ఇక్కడ ఏమొస్తుంది? ఇండెక్స్ వాల్యూ వస్తుంది. అండ్ కరెంట్ వాల్యూ ఉంది చూసారా? కరెంట్ మనం తీసుకునే నెంబరు, దాని యొక్క ఇండెక్స్ వాల్యూ ఏమైద్ది? ఆటోమేటిక్గా i అయింది. సో మనకి ఇక్కడ ఈ 2 ఇండెక్స్ వాల్యూస్ని మనం ఒక అరేలో రిటర్న్ చేసేస్తున్నాం. ఇది అరే అనమాట. ఓకేనా? ఇంటీజర్ టైప్. దాన్ని ఇక్కడ మనం రిటర్న్ చేస్తున్నాం. ఓకే, అది సొల్యూషన్. సో దీన్ని రన్ చేస్తున్నా, సబ్మిట్ చేస్తున్నా. మనకి ఇక్కడ చూసినట్లయితే రన్ టైం 2 ms వచ్చింది. ఓకేనా? ఇట్లా రన్ టైం అనేది చాలా తక్కువ వచ్చేటట్లు మనం సొల్యూషన్ అనేది రాయాలి. ఓకే, సో మీరు బ్రూట్ ఫోర్స్ కూడా చేయొచ్చు. బ్రూట్ ఫోర్స్ చేసినప్పుడు కూడా మీకు రన్ టైం తక్కువ వస్తే ఓకే, కానీ రన్ టైం అనేది మీకు ఎక్కువ వచ్చింది అనుకోండి, మీరు ఖచ్చితంగా డిఎస్ఏ అనేది ఫాలో అవ్వాలి. డిఎస్ఏ కాన్సెప్ట్స్ ఫాలో అవ్వాలి. ఓకేనా? వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ లీడ్ కోడ్ ప్రాబ్లమ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. రేపు కంపెనీలోకి వెళ్ళినప్పుడు వీటిని కూడా కన్సిడర్ చేస్తారు. మీరు ఎన్ని లీడ్ కోడ్ ప్రాబ్లమ్స్ చేశారు దాన్ని బట్టి మీకు ఒక వాల్యూ అనేది ఇస్తారు. అలా అని చెప్పి కాపీ పేస్ట్ చేయమాకండి. కాన్సెప్ట్ నేర్చుకుంటూ లీడ్ కోడ్ ప్రాబ్లమ్స్ ఒక్కొక్కటి సాల్వ్ చేసుకుంటూ వెళ్ళండి. థ్యాంక్ యూ.